మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏపీ పీడీటీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీతకు సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకోవడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించిందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం ద్వారా మహిళా ప్రయాణికుల సంఖ్య గతంతో పోలిస్తే సుమారు 15 లక్షలు పెరిగిందని, అయితే అందుకు అనుగుణంగా కొత్త బస్సులు లేదా అదనపు సిబ్బందిని నియమించలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వానికి మరింత మంచి పేరు తీసుకురావాలంటే ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో కనీసం 60 సీట్ల సామర్థ్యం ఉండేలా చూడాలని కోరారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీఏ కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న 10,700 డీజిల్ బస్సుల స్థానంలో 9 లేదా 12 మీటర్ల సీటింగ్ సామర్థ్యం గల విద్యుత్ బస్సులను దశల వారీగా ప్రవేశపెట్టాలని, ఇందుకోసం అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అలాగే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఉద్యోగుల దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కలెక్టర్ కు సమర్పించిన వినతి పత్రంలో కోరినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. నా పేరు జనార్దన్ రావు. మార్కాపురం డిపో ఏడీసీగా పనిచేస్తున్నాను. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీగా మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. ఆర్టీసీ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటు వారికి అప్పచెప్పకుండా ఆర్టీసీ ద్వారానే నిర్వహిస్తే ఇబ్బంది లేకుండా ప్రైవేటీకరణ చేసే ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి, అలాగే ప్రభుత్వంలో 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, పోస్టులు ఇవ్వాలి. పోస్టులు ఇచ్చినందువల్ల ఉద్యోగ నియామకాలు జరిగినట్లు అవుతాయి. అలాగే 4,000 కొత్త బస్సులు తిప్పితే గానీ ఈరోజు స్త్రీశక్తి ద్వారా ప్రయాణికులు ఎక్కువగా రద్దీగా ఉన్నారు. కాబట్టి ప్రయాణికులకు రద్దీగా ఉన్నట్టుగా ఆర్టీసీ బస్సులు 4,000 బస్సులు కొత్తగా తీసుకొని తిప్పితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలాగే ప్రయాణికుల రద్దీ దృష్టి పెట్టుకొని ఎలక్ట్రికల్ బస్సులు వచ్చేసి ప్రయాణికులు ప్రయాణం చేయాలంటే సీటింగ్ తక్కువ ఉంటుంది, 36 బస్సులు ఉంటాయి. అలాగే బస్టాండ్లలో ప్రైవేటు వారికి అప్పచెప్తే ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతాయి. కాబట్టి ఆర్టీసీ ద్వారానే ఇచ్చే సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ సబ్సిడీ బోను మిగతాది గవర్నమెంట్ ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీ ఆస్తులను పెంచుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే వచ్చేసి 4,000 బస్సులు కొనుక్కుంటే కానీ ఈరోజు ప్రయాణికులు సరిపోయే బస్సులు సరిపోయేటట్లుగా ఉన్నాయి. ఆస్తులు ప్రైవేటు వారికి అప్పచెప్పకుండా ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ, అలాగే 12వ PRC వచ్చేసి చేయాలి. అలాగే కమిటీ వేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. ఎలక్షన్ ముందు కమిటీ వేస్తాము, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తామనే మాట తప్పుతుంటా ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే IR ఇచ్చి ప్రకటించి డిఏలు ఇవ్వలేదు. పెండింగ్ 4 డిఏలు ఉన్నాయి. ఇప్పటికీ 5వ డిఏ కూడా వచ్చేసింది. PRC చేయాలి, కమిటీ వేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియపరుచుకుంటూ విరమించుకుంటాం. మార్కాపురం జిల్లా కమిటీగా జేఏసీ కన్వీనర్లుగా ఈ రోజున ఏదైతే మా రాష్ట్ర కమిటీ జేఏసీగా ఏర్పడి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్లు జేఏసీగా ఏర్పడి ఏదైతే సంస్థ మనుగడకే దెబ్బతినేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో, మనకున్నటువంటి ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేటటువంటి ఆలోచనతోటి ఎలక్ట్రికల్ బస్సుల పేరుతోటి ప్రైవేటు వారికి ఇచ్చేటటువంటి ఆలోచనను విరమించుకోవాలని, సంస్థని బలోపేతంగా చేయడానికి సంస్థని మేమే కాపాడుకోవాలి, ప్రజల కోసం ఉన్నటువంటి ఈ సంస్థని ఈ సంస్థలో పనిచేసే వాళ్ళు మేమే కాపాడుకోవాలనేటటువంటి నిశ్చయంతో మా అసోసియేషన్లన్నీ జేఏసీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేయటం అనేది శాంతియుతంగా గవర్నమెంట్కి వ్యతిరేక లేకుండానే శాంతియుతంగా మా ఉద్యమాలు చేయటం జరుగుతూ ఉంది. మా ఉద్యమాల్లో మొదటగా రిబ్బన్లు పెట్టి నిరసన తెలియజేయటం, ఆ తర్వాత 2 రోజులు ధర్నా కార్యక్రమాలు చేయటం, ఆ తర్వాత ప్రజాప్రతినిధులతోటి మా యొక్క ఇబ్బందులను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం, అదే విధంగా ఈ రోజున కలెక్టర్ గారి ద్వారా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో కలెక్టర్ గారి ద్వారా మేము ఇచ్చేటటువంటి మా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మా యొక్క ఇబ్బందిని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి చేరాలనే ఉద్దేశంతో, ముఖ్యమంత్రి గారికి చేరాలంటే మనకి ఏ జిల్లాలకి ఆ జిల్లా ఉన్నట్లో ఉన్నటువంటి కలెక్టర్ గారి ద్వారానే చేరాలి.
ఈ విధంగా శాంతియుతంగా ప్రభుత్వానికి మా యొక్క ఇబ్బందిని, ప్రజలకు జరిగేటటువంటి ఇబ్బందిని ముఖ్యమంత్రి గారి వారి దృష్టికి తీసుకెళ్లి మాకు ఏదైతే సంస్థని శాశ్వతంగా ఉండాలంటే రికార్డు సాధించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటి వరకు ఏ విధంగా ఉందో అదే విధంగా కొనసాగాలని చెప్పేసే ఉద్దేశంతో మా అసోసియేషన్లన్నీ జేఏసీగా ఏర్పడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా అయినా ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు ఉన్నటువంటి డిమాండ్లు పరిష్కరిస్తారనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాము. లేని పక్షంలో ఏదైతే మా జేఏసీ నిర్ణయించిందో మూడవ దశగా కూడా ఉద్యమాన్ని తీవ్రం చేసేటటువంటి కార్యాచరణ చేయటమైంది. ఆ కార్యాచరణలో భాగంగా ఈ రోజున కలెక్టర్ గారికి సంతకాలు ఇచ్చేది ఈ నెలలో మొదటిది. ఈ తర్వాత కలెక్టర్ ఆఫీసులు, డిపిటిఓ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాలు, అదేవిధంగా ఇంకా ప్రజల్ని, అసోసియేషన్ని, అన్ని రకాల ప్రజా సంఘాలను కూడా మాతో కలుపుకొని ఉద్యమానికి ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి నిర్ణయం మా జేఏసీ తీసుకుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క అభ్యర్థనను మన్నిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాము. నేషనల్ ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ మార్కాపురం జిల్లా.